హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి వ్లాగ్స్ తెలుగు. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కోసం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈరోజు భోగి కదా, అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి భోగి మంట వేసుకుందామని చెప్పి నాన్న ముందే ప్రిపేర్ చేసి ఉంచేశారు. అంటే ఎర్లీ మార్నింగే లేచామన్నమాట. ఈసారి ఏమనుకున్నామంటే సన్ వచ్చే కన్నా ముందే మనం భోగి మంట వేసుకుందాం అనుకున్నాము. అందుకని ఎర్లీ మార్నింగ్ 4కే లేచాము. 4కి లేచాము కానీ అంతా ప్రిపేర్ అయ్యేసరికి 5 అయిపోయింది. 5కి అలా మేము భోగి మంట వేసుకుందాం అని చెప్పి అలా బయటకు వచ్చేసరికి ఫుల్ చలి ఉందండి, అసలు మామూలుగా లేదు. వెనక చూసారా హనీగడ్ కూడా లేచింది. మొత్తం స్నోలో అటు ఇటు నడుస్తా చలికి మొత్తం ప్రిపేర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఇంకా అసలు చీకటిగానే ఉంది. చీకటిలోనే మేము భోగి మంట వేసుకున్నాము. అలా చేస్తేనే కొంచెం ఆ చలికి మనం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా. తెల్లవారిపోతే అంత ఎక్సైట్మెంట్ ఉండట్లేదు. అందుకే ఈసారి పిల్లలందరూ కూడా ఎర్లీ మార్నింగే లేచి భోగి మంట వేసుకుందామని చెప్పి రెడీ అయ్యి వచ్చారు. ఇలా చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అసలు మా భోగి మంట చూసారా ఎంత బాగా వెలుగుతుందో. అలా వెలిగించగానే చాలాసేపు వెలిగిందండి. అలా పిల్లలు కూడా చాలా పుల్లలు అవి గ్యాదర్ చేసి మొత్తం పిల్లలు అరేంజ్ చేశారు. ఈ భోగి మంట మొత్తం మా గౌతమ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇదంతా అరేంజ్ చేశాడు. మీరు కనుక నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే మీరు కూడా భోగి మంట వేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇలా భోగి మంట వేసుకున్న తర్వాత ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాము. మేము ముగ్గులు వేసేసరికి అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ముగ్గులన్నీ కంప్లీట్ చేసి పిల్లలు అందరూ కలిసి దానిలో రంగులు ఫిల్ చేశారు. ఇలా ఫిల్ చేసిన తర్వాత అమ్మ కూడా పల్లెటూరులో ఏంటంటే భోగి మంటలు వేసిన తర్వాత ఇలా గొబ్బెమ్మలు పెడతాం కదా. అమ్మకి మేము ముగ్గులన్నీ వేసేసిన తర్వాత అమ్మ గొబ్బెమ్మలు తయారు చేసి వాటికి పూజ చేసి నైవేద్యం అది కంపల్సరీ పెడుతుందండి. ఏదో ఒక నైవేద్యం పెట్టి అలా గొబ్బెమ్మలకి హారతి అది ఇచ్చి పూజ చేసిన తర్వాతే మేము ముగ్గులో పెడతాము. ముగ్గులో పెట్టిన తర్వాత ముగ్గులో నేనే పెట్టాను. మొత్తం గొబ్బెమ్మలన్నీ తీసుకెళ్ళి అమ్మ పైనుండి అందిస్తూ ఉంది. పిల్లలేమో రంగులు ఫిల్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్ అయినంత వరకునేమో నేను గొబ్బెమ్మల్ని పెడుతూ ఉన్నాను. పల్లెటూరులో ఇలానే చేస్తారండి. మీ ఊర్లో కూడా ఇలానే చేస్తారా? మీరు ఎవరన్నా ఇలా గొబ్బెమ్మలు చేసి మీ చేతులతో పెట్టారా అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే మీది ఏ ఊరు అనేది కూడా నాకు కొంచెం చెప్పండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు తెలుస్తుంది. కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నాకు ఈ వీడియో నచ్చుతుందా లేదా, నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇష్టాన్ని నాకు లైక్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇలా గొబ్బెమ్మలన్నీ ముగ్గుల్లో పెడుతున్నానండి. నేను ముగ్గుల్లో పెట్టిన తర్వాత అమ్మ ఇచ్చిన నైవేద్యం ఎక్కడ పెట్టాలనేది అర్థం కాక నేను ఒక ఆకు తుంచి ఆకులో పెట్టాను. అప్పటికి కూడా చూసారా సన్ ఇంకా రాలేదు. అంటే ఫుల్ మంచు పట్టేసిందండి మా ఊర్లో. ఆ రోజు మాత్రం ఇంకెక్కువ 10 అయినా సరే మంచు అనేది పోలేదు. మంచు పడతానే ఉంది. అలానే పని చేసుకుంటూ ఉంటారు కదా మనం. అంటే సిటీస్లో అసలు లేవరు. ఒకవేళ లేచినా కూడా సన్ వచ్చేస్తుంది. మాకు అంత అనిపించలేదు. ఆ రోజు మాత్రం చాలా ఫుల్గా మంచు పడుతుందండి.
చూసారా మొత్తం ముగ్గుల్లో గొబ్బెమ్మలు అవి పెట్టేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో మీకు నచ్చిందా? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే భోగి మంటలు వేసాం కదా, ఆ భోగి మంటలోనే మేము వేడి నీళ్ళు అనేది కాస్తామండి. ఈ భోగి రోజు కంపల్సరీ ఇలా చేస్తారు మా అమ్మ వాళ్ళు. మేము కుండలు పెట్టి అందులో కొంచెం వేపాకులు అవి వేసి భోగి మంటలో కుండలు పెడతారు. రెండు పెట్టారు చూసారా, ఒకటి మాది ఒకటి మా ఇంటి పక్కన వాళ్ళదనమాట. ఇలా నీళ్లు కాగిన తర్వాత ఈ నీళ్ళతోనే మేము అందరం స్నానం చేస్తాము. పిల్లలకి కంపల్సరీ ఈ నీళ్ళతోనే స్నానం చేపిస్తారండి. వీటిలో అన్నీ వేసారు కాబట్టి వీటిలో ఆయుర్వేద గుణాలు కూడా చాలా ఉంటాయంట. కంపల్సరీ ఇలా భోగి మంటలో వేసిన నీళ్ళతోనే స్నానం చేస్తారు. మీ ఏరియాలో కూడా ఇలానే భోగి మంటలో వాటర్ పెట్టి ఆ వాటర్తోనే స్నానం చేస్తారా? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటర్ కూడా చూసారా అలా రెడ్డిష్గా అయిపోయినాయో, ఎందుకంటే దానిలో ఈ వేపాకులు అలాంటివి వేశారు కాబట్టి వీటిలో ఫుల్ ఆయుర్వేద కంటెంట్ ఉంటుందంట. అలా వాటర్ మళ్ళీ తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి హాఫ్ వాటర్ ఫిల్ చేసి ఆ వాటర్ మొత్తం వేడైన తర్వాత అందరూ స్నానాలు చేస్తాము. అందరూ స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యి మేము ఎక్కడికి వెళ్ళాము, నెక్స్ట్ ఏం చేసాము, భోగి రోజు మా సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని 90% ఆఫ్ ది పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా నాకు కొత్త కొత్త వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.